లదాఖ్ అంటే జస్ట్ నాట్ ఈజీ. అంత ఘోరం అవుతుంది ఆ పరిస్థితి. చాలా అంటే చాలా కూల్గా ఉంది. ఏడుపు వచ్చేస్తుంది నాకైతే, అంత ఘోరం ఉంది. నీళ్ళు లేకపోతే అసలు దమ్ము ఆడతలేదు. మనం ఈ రోడ్ల నుంచి వచ్చినాము, ఎంత మునిగిపోయింది చూడండి కారు, ఎంత ఘోరంగా. దగ్గర చూడు, అగోగో ఆ కింది నుంచి అయితే వచ్చినాం చూడండి. అక్కడి నుంచి ఆ రోడ్ నుంచి అల్లా తిరుగుకుంటూ చూడండి ఐస్ చూడండి ఒక్కసారి ఆడ. హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ రైడర్ పరమేష్. ప్రజెంట్ వచ్చేసి నిన్న డ్రాస్ నుంచి లే వెళ్దాం అనుకున్నాం కదా. ఇంకా ఈ మధ్యలోనే నిన్న ఫుల్ అంటే ఫుల్ రైనింగ్ వచ్చి ప్రజెంట్ ఇప్పటి కూడా మామూలుగా చినుకులు పడుతున్నాయి. అసలుకి కూల్గా, చాలా కూల్గా ఉంది. అందు గురించే నిన్న చాలా స్ట్రగుల్ పడుకుంటా వర్షం పడ్డది, ఘోరంగా వర్షం పడ్డది. మీరు ఆల్రెడీ నిన్న వీడియోలో చూసినుంటారు. నా మైకు పోయింది, ఇంకా అసలుకి వాయిస్ వినిపిస్తలేదు మైకుది, హెల్మెట్ మైకుది. అందు గురించే ఇంకేం చేయాలనో ఇప్పటి కూడా ప్రజెంట్ ఇప్పటి కూడా వస్తలేదు. మరి ఏం చేయాలనో, లే సిటీలో గిట్ట కొనుక్కోవాలన్నా, మరి ఏడ కొనుక్కోవాలన్నా, మైకు గిట్ట ఒకవేళ మైకు పోయిందా, అడాప్టర్ పోయిందా, ఏది పోయిందో సంథింగ్ తెలుస్తలేదు. మన నాగ్పూర్లో ఎట్లా అయిందో సేమ్ అట్లనే అవుతుంది ఇప్పుడు ప్రజెంట్. మళ్ళీ 5,000 పెట్టిస్తుందా మరి ఏందో, మరి ఏందో నాకేం అర్థమవుతలేదు, అస్సలు ఏం అర్థమవుతలేదు. ఇంకా ప్రజెంట్ ఈ నుంచి లే వచ్చేసి 160 కిలోమీటర్స్ ఉంది సంథింగ్. ఇంకా చిన్న ఊరు ఇది, ఒక చిన్న విలేజ్. ఇన్ని ఆగినాము. మన వెనక మొత్తం కొండలులా, ఇగో చూడండి మొత్తం బ్యాక్గ్రౌండ్ కొండలు. ఈ కొండలులా మనం ఆగినాము నైట్. ఇంకా ఒక చిన్న రూము, ఆ చిన్న రూమ్లో ఉన్నాము. మన బండ్లు ఆడ కింద పెట్టిన చూపిస్తుందండి లోపల రూమ్ ఏది తీసుకున్నాము, ఏం కథ మొత్తం చూపిస్తా. ఇగో ఈ రూమ్ వచ్చేసి 800 పడ్డది. 800 పడ్డది కానీ నిన్న ఎంత చెప్పిండంటే ఈ రూమ్కే 1800 చెప్పిండు. కానీ మేము ఆల్రెడీ డ్రాస్లో తీసుకున్నాం బ్రో, మేము 800 కదదని అంటే ఇంకా 1000 అన్నాడు. 1000 అంటే ఏం లేదు, 800కి ఇస్తే ఇవ్వండి, లేకపోతే ముందుకెళ్ళి నన్ను వెళ్ళిపోతామని అది అని చెప్పినాం. కానీ మాకు ఓపిక లేదు అస్సలకి, వెళ్ళడానికి ముందుకు వెళ్దామంటే కూడా ఓపిక లేదు. నడుస్తుంటే ఇట్లా తిమ్మిర్లు పడుతున్నాయి కాళ్ళు. అందు గురించి ఇంకా ఈయనే ఉన్నాము. లగేజ్ మొత్తం ఆల్మోస్ట్ చదువుకున్నాము. ఆ బ్రో ఇట లగేజ్ ఇప్పుడు వాళ్ళ బైక్ కట్టేస్తుండు. మేము ఈ లగేజ్ చదువుకొని కూడా 8:30కి అట్లా చదువుకున్నాము. ఇంకా అప్పటి నుంచి వర్షం పడుతుందని ఇంకా వెయిట్ చేసి ఇప్పుడే జస్ట్ కొంచెం తగ్గింది, లైట్గా పడుతుంది కూడా ఆల్రెడీ. ఇంకా ఈ నుంచి అయితే వెళ్ళిపోదాం, మళ్ళీ లేకి వెళ్ళిపోవాలి ఖచ్చితంగా అని. లెట్స్ గో. ఆల్మోస్ట్ అంతా రెడీ అయిపోయినాము. ఈ గోప్రో వస్తుందో రాదో నాకైతే తెలియదు. ముందు చూస్తా, వెళ్ళి కొంచెం వీడియో మాట్లాడి ఏమన్నా రికార్డ్ అయితేనేమో ఓకే, లేకపోతే ఫోన్లోనే తీస్తా వీడియో అయితే నుంచి. చూద్దాం, వెళ్ళే వరకు అయితే ఫోన్లో తీస్తా. మనమున్న రూమ్ ఇదే, మనమున్న రూమ్ ఆపోజిట్ ఒక చూపిస్తుంది చూడండి మీకు. ఎట్లనే చూడండి ఒక్కసారి స్నో చూడండి అక్కడ సైడ్, ఒక్కసారి స్నో అక్కడ పైన కనిపిస్తుందా, స్నో. వావ్, ఎంత ఎక్సలెంట్ ఉంది చూడండి, మామూలుగా లేదు. మనం ఉన్న రూము ఇడ, మన బైక్ ఇడ. గైస్, నిన్నటి వర్షం వల్లనో దేని గురించో కానీ మన గోప్రో మైక్ అయితే అసలుకి ఏం పని చేస్తలేదు. ఇంత కష్టపడి మాట్లాడినా కూడా అసలుకి ఏం పని చేస్తలేదు. అంటే నిన్న ఫుల్ అంటే ఫుల్ వర్షం పడ్డది. ఇంకా అట్లనే మాట్లాడుకుంటూ మీకు అన్ని ఎక్స్ప్లోరింగ్ చేయాలి అది ఇది అనుకుంటూ ఇంకా మాట్లాడుకుంటూ వచ్చినా పని చేస్తలేదు అసలుకి. ఈరోజు అయితే ఇంత అడ్వెంచర్లా, ఇంతగానం అడ్వెంచర్ రోడ్లా మీకు అన్ని ఎక్స్ప్లోరింగ్ చేయాలి, ఇంత దగ్గరకు వచ్చినాక ఇంత మంచిగా చూపించాలి అనుకున్న టైంలోనే నా డ్రీమ్ ప్లేస్ ఇది. అసలుకి ఇంత దూరం వచ్చిన తర్వాత ఇంకా 2 రోజులు అయితే ట్రిప్ అయిపోతుండే. ఇంత దూరం వచ్చిన తర్వాత ఇట్లా కావడం అంటే అసలుకి బ్యాడ్ లక్, చాలా అంటే చాలా బ్యాడ్ లక్ అసలుకి. గాయ్స్, మన గోప్రో మైక్ అయితే అస్సలకి పని చేస్తలేదు. ఇంకా ఆడాడ ఆపుకుంటా మీకైతే వ్యూలు అయితే చూపించుకుంటూ వెళ్ళాలనుకుంటున్నా. మిగతా వీడియోలు ఉంటే డబ్బింగ్ చేసుకుంటా. ఇంకా ఈ వీడియోలు అయితే ఆడాడ ఆపుకుంటా. మంచి వ్యూలు ఏమైనా కనిపిస్తే ఖచ్చితంగా చూపించాలనుకుంటున్నా. చూడండి మన వెనక కొండలు మొత్తం కొండలే. మన ముందు చూపిస్తా చూడండి, స్వర్గం లాగానే ఉంటుంది. మొత్తం ఐస్ వస్తుంది, ఫుల్ అంటే ఫుల్ ఐస్. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నట్టుంది ఐస్. చూడండి అక్కడ ఒక్కసారి జూమ్ చేసి చూపెడతా. చూడండి ఐస్ చూడండి ఒక్కసారి ఆడ. బాబా మన బండి ఇక్కడ చూడండి, అక్కడ మొత్తం ఘాట్ రోడ్లు ఉన్నాయి. ఈ ఘాట్ రోడ్లు అన్నీ మీకు చూపిద్దాము. అక్కడ వాటర్ ఫాల్స్ వస్తున్నాయి, ఇవన్నీ మీకు చూపిద్దాం అనుకుంటే అసలుకి గోపురం పని చేస్తలేదు.
ఏం చేయాలనో అసలుకి నెత్తి ఖరాబ్ అవుతుంది. అసలుకి ఏం మాట్లాడడానికి వస్తలేదు. నాకైతే దిమాగ్ ఖరాబ్ అవుతుంది. ముందు లేనన్నా ఏమన్నా ఉంటే ఒకవేళ అడాప్టర్ రేట్ ఏమన్నా దొరికితే ఖచ్చితంగా కొనుక్కుంటా. ఎందుకంటే నా డ్రీమ్ రైడ్ కాబట్టి ఇంకా కొనుక్కోవాల్సిందే, అయితే కొనుక్కొని తీరాల్సిందే ఖచ్చితంగా. ప్లీజ్ దయచేసి అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూపిస్తాను నాకు సాధ్యమైనంత వరకు మంచి మంచి లొకేషన్లో చూపెడతా ఏమన్నా ఆపుకొని. ఇప్పుడైతే ప్రజెంట్గా నేను సింగిల్గా ఒక్కనే ఉన్నా ఈ రోడ్లో. అయితే పక్కల కొండలు, ఆ వ్యూ చూడండి అసలుకి ఎంత బ్యూటిఫుల్గా ఎంత మంచిగా ఉందో. అంటే మేము ఈ టైంలో రావడము చాలా బ్యాడ్ లక్ అనుకోండి. ఎందుకంటే వర్షం పడుతుంది, చాలా అంటే చాలా డైలీ వర్షం పడుతుంది. డైలీ ఒక 2-3 డేస్ నుంచి డైలీ వర్షం పడుతుంది. ఈ వర్షంలో ఈ రైనింగ్ టైంలో మేము రావడం చాలా బ్యాడ్ లక్. ఇంకా ల్యాండ్ స్లైడింగ్ ఏడ చూసినా ల్యాండ్ స్లైడింగ్ ఫుల్ అంటే ఫుల్ ఘోరంగా ల్యాండ్ స్లైడింగ్ అవుతున్నాయి. గాయస్ ఇగో బండ్లు చూడండి ఎంత గలీజ్గా అయిపోయినాయి. నిన్న కూడా ఇంత గలీజ్ కాలేదు, ఈరోజు ఎంత గలీజ్గా అయిపోయినాయి చూడండి. ఒకసారి నా బండి చూడండి, గోప్రో వస్తలేనందుకు ఇట్లా ఫోన్లో చూపిస్తున్నా చూడండి. గలీజ్ అంటే గలీజ్ అయిపోయింది. ఇక అక్కడ చూడండి ఒక్కసారి, అక్కడ చూడండి మేఘాలు చూడండి ఎట్లా ఉన్నాయి. అసలుకి క్రేజీ అంటే క్రేజీ లొకేషను. ఈ ఫోన్ కూడా ఎప్పుడు మబ్బుగా అయిపోతుందో ఆ గ్లాసు, కెమెరా గ్లాస్కి, మరి నాకైతే అసలుకి ఏం అర్థం అవుతలేదు. నా పాయింట్ షూ ఇప్పుడే ఇంత గలీజ్గా అయినాయి. ఇప్పుడే స్టార్ట్ అయినా మేము, ఇప్పుడే ఇంత గలీజ్గానే అంటే ఇంకా ముందు వెళ్ళిన తర్వాత ఇంకెంత గలీజ్గా అవుతాయో అసలుకి చెప్పలేము. ఇంకా ఈ బ్రో ఇప్పుడు అక్కడ నుంచే లద్దాఖ్ సైడ్ నుంచే వచ్చినంట ఈ బైక్ బ్రో. అక్కడ లోపల ఉన్నాడు. ఫుల్ సేఫ్టీగా ఉండాలి, లేకపోతే ఫుల్ అంటే ఫుల్ కూల్గా ఉంది. పైన చాలా జాగ్రత్తగా ఉండాలి అదని చెప్పిండు. ఇగో వర్షానికి చూడండి ఈ వాటర్ ఎట్లా వస్తున్నాయో పైనుంచి ఇట్లా వచ్చి మొత్తము ఇంకా కొండలు, పెద్ద పెద్ద కొండలు కూడా కొట్టుకొని పోతాయి. ఇంకా అక్కడ సైడ్ వెళ్తున్నాయి, ఇక్కడ సైడ్ నుంచి ఆ కొండల దగ్గర నుంచి అక్కడ సైడ్ వెళ్ళిపోతున్నాయి. బ్రో వచ్చేసి పైనుంచి వచ్చిందంట, లదాఖ్ సైడ్ నుంచి వచ్చిందంట. ఇక చూడండి ఎట్లా వేసుకున్నాడు, కవర్ గివర్ మొత్తం పూరా సెటప్, ఫుల్ తండా. చలో ఇప్పటిదాకా చెప్పులు వేసుకున్నాడు బ్రో, ఇప్పుడు బూట్లు వేసుకున్నాడు. అమ్మ ఏం చేయాలి అసలుకి ఏం అర్థమవుతలేదు. ఈ గ్లాసుల నుంచి నిన్న స్వెటరు ఈరోజు తిప్పేసుకున్నా. ఇది కొంచెం పైన కవరు, ఇది కవర్ ఉంది కదా, ఈ కవరు ఇది పైన ఉంటేనేమో వాటర్ జారిపోతాయని ఇది వేసుకున్నా సైడ్. ఇది నుంచి వెళ్ళిపోదాము. ముందు ఏమైనా లొకేషన్ కనిపిస్తే వీడియో చేస్తా. ఎట్లయినా కష్టపడి ఒక 10 minutes అన్న వీడియో చేస్తాం. మేము వచ్చేసి ఇప్పుడు కార్గిల్ టు లే వెళ్తున్నాం కదా, అంటే లే లదాఖ్ అక్కడ సైడ్ వెళ్తున్నాం కదా. చాలా అంటే చాలా హైట్కి ఎక్కుతున్నాం. ఇంకా చాలా చలి, అసలు ఘోరమైన చలి, ఫుల్ అంటే ఫుల్ వర్షము, ఘోరంగా చలి పెడుతుంది. చేతులు అయితే ఇట్లా మంట నిప్పులలో పెడితే కూడా అంత మంట లేవదేమో, అంటే ఎర్ర నిప్పులలో పెడితే కూడా అంత మంట లేవదేమో, అంతకంటే ఘోరంగా మంటలేస్తుంది. ఇంకా నాకు బండి నడిపేందుకు కూడా చేత అయితే లేదు, అంత ఘోరంగా అంత అంటే ఇంకా చెప్పలేను, ఆ మాటలలో చెప్పలేను. నిన్న ఎక్స్పీరియన్స్ చేస్తుంటే ఒక టార్చర్ అనుకోండి. ఇంకా ప్రజెంట్ వచ్చేసి ఆ కింది నుంచి అయితే వచ్చినాం చూడండి. అక్కడ నుంచి ఆ రోడ్ నుంచి అల్లా తిరుగుకుంటూ ఇక్కడ అయితే ఎక్కుతున్నాము, పైనకి ఎక్కుతున్నాం. ప్రజెంట్ వచ్చేసి మన బండిడా పైనకి ఎక్కుతున్నాము. చాలా అంటే చాలా పైనకి ఎక్కుతున్నాం. అసలుకి చాలా కూల్గా, నా వల్ల అయితే లేదు, అసలు బండి నడపడమే అయితే లేదు. అంత ఘోరం, నాతోటి మాటలు కూడా రావట్లేదు, నాకు అంత తడబడుతుంది. అసలుకి చాలా అంటే చాలా కూల్గా, అంత ఘోరంగా ఉంది చూడండి లొకేషన్. అసలుకి మామూలుగా లేదు. ఈ నుంచి అయితే వెళ్ళిపోదాము. ప్రజెంట్ వచ్చేసి 13,479 feetsకి అయితే వచ్చేసినాము చూడండి. పైనకి వెళ్ళే కొద్దీ చాలా అంటే చాలా ఫ్రీజ్ అయిపోతుంది చేతులు. వెయిట్ బ్రో, లదాఖ్ అంటే జస్ట్ నాట్ ఈజీ. అంత ఘోరం అయితే ఆ పరిస్థితి. చాలా అంటే చాలా కూల్గా ఉంది. ఏడుపు వచ్చేసింది నాకైతే, అంత ఘోరం ఉంది. నీళ్ళు లేకపోతే అసలు దమ్ము ఆడతలేదు, అసలు ఘోరం. లదాఖ్ వచ్చేటోళ్ళు మాత్రం కన్ఫామ్గా సేఫ్టీ ధరించుకొని రండి, అంత ఘోరం ఉంది. నాకు ఈ బ్లౌజులు వేసుకున్నా కానీ ఈ బ్లౌజుల నుంచి కూడా చాలా అంటే చాలా కూల్ వస్తుంది. నా వల్ల అయితే లేదు, అంత ఘోరం.
మీరు నమ్ముతారో నమ్మరో కానీ 100% చెప్తున్నాను నేనైతే. నా బాడీ అయితే అస్సలు తట్టుకుంటలేదు, చాలా అంటే చాలా ఘోరం అసలుకి. ముందు ల్యాండ్ స్లైడింగ్ అవుతుంది అంట, అది ఈ నుంచి తొందరగా వెళ్ళిపోండి, వర్షం పడుతుంది కాబట్టి ల్యాండ్ స్లైడింగ్ అవుతుంది అంట, అందు గురించి ఈ నుంచి అయితే వెళ్ళిపోదాము. ఆ బ్రో అయితే కవర్ వేసుకుంటున్నాను, రైనింగ్ కవరు. ఇంత ఘోరమైన చలి, ఇంత ఘోరమైన పరిస్థితి నేను ఎప్పుడు చూడలేదు నా లైఫ్లో. నేను పుట్టినప్పటి నుంచి ఇదే ఫస్ట్ టైం. అంత ఘోరంగా ఉంది, అంత ఘోరంగా ఉంది. ఇంకా ముందే నన్ను హోటల్స్ కనిపిస్తే ఆడ ఛాయ్ అయితే తాగుదాం, ఛాయ్ తాగి ఏమన్నా తిందాం. మార్నింగ్ నుంచి అయితే ఏం లేదు ఫుడ్. నాట్ బ్రో మార్నింగ్ టు బ్రో ఫుడ్ మార్నింగ్ నుంచి టీ బీనింగ్. I told you, dude. You didn't. You don't. You said nah. I make Maggie. You eat nah. You don't know. You hate Maggie? Huh? Maggie? Morning. No. Egg chai only. Only. ఆ బ్రో ఒక ఛాయ్ తాగిండు మార్నింగ్ ఒకటి, నేనైతే ఇంకేం తాగలేదు. నా కడుపులో ఏం లేదు అసలుకి అంత ఘోరం ఉంది, అంత ఘోరం ఉంది. ముందు ఏడ కనిపించినా ఛాయ్ తాగం. थोड़ा क्या क्या है देखो क्या खाते. पनीर है, हाँ पनीर मिक्स वेज, दाल तड़का, राइस, सूप. వెజ్ వచ్చేసి 350 అంట 1 ప్లేట్ 1 పర్సన్కు. నాన్ వెజ్ వచ్చేసి 450 అంట. ప్రజెంట్ అయితే ఈ సూప్ తోటి అయితే స్టార్ట్ చేస్తున్నాం. కొంచెం వేడిగా ఉంటుందండి కడుపులో. బాగానే ఉంది, కొంచెం మంచిగానే ఉంది. ఫుడ్ వచ్చేది 350 అంట, అంటే మొత్తం అన్లిమిటెడ్, ఇంకా ఎంతనన్నా తినొచ్చు. నేను ప్రజెంట్ వచ్చేసి పన్నీరు, ఇంకా గోకరకాయ పన్నీరు, ఇంకా రైసు బాస్మతి రైసు, ఇది ఒకటి స్వీట్ గులాబ్ జామ్ ఒకటి, ఇంకా ఎంతనన్నా తినొచ్చు మొత్తం. ఇది కల్పనికి కూడా వస్తలేదు నాకు, చేతులకు అంత ఘోరం ఉంది. ఇదో చూడండి, నా చేతి చూస్తే అర్థమైపోయి ఉంటుంది మీకు ఆల్రెడీ. ప్రెస్ నా స్టిఫ్. ఆ చేతులు చూడండి ఒకసారి, కల్పనికి కూడా వస్తలేదు. ఇది ఇట్లా పట్టుకున్నామంటే ఇట్లా కల్పనికి కూడా వస్తలేదు. ఇగో ఇట్లా అవుతున్నాయి చూడండి. బా ఘోరం అంటే ఘోరం ఉంది అసలుకి. చూద్దాం ఎట్లుందో టేస్ట్. ఇట్లా ఓకే, బాగానే ఉంది, మంచిగానే ఉంది. జస్ట్ ఇప్పుడే ఈ హోటల్ దగ్గర అయితే ఫుడ్ తిన్నాము. ఇంకా నేనైతే మార్నింగ్ నుంచి అసలుకి ఏం ఫుడ్ తినలే, వాటర్ కూడా తాగలేదు. ఇంకా మంచిగా ఇప్పుడు గట్టిగా అయితే తిన్నా. 2 అవుతుంది ఇప్పుడు, టైం వచ్చి 2:30 అవుతుంది. ఇప్పుడు తిన్నా. ఈ హోటల్ దగ్గర నుంచి ఇదో మన బండ్లు ఇక్కడ పెట్టినాము. ఈ హోటల్ దగ్గర నుంచి లొకేషన్ చూడండి ఒకసారి, బ్యాక్ కెమెరా నుంచి చూపెడతాగండి. ఇది హోటలు, ఇక్కడ మన బండి. ఇది చూడండి కొండలు, అక్కడ చూడండి కొండలు ఎట్లా ఉన్నాయి చూడండి. కొండలు మొత్తం అవిగో, అవన్నీ కొండలు, అవి అన్నీ ల్యాండ్ స్లైడింగ్. ఒక్కొక్కసారి అయితే ల్యాండ్ స్లైడింగ్ అయితే అంట. ఇప్పుడు మనము ఇక్కడ సైడ్ వెళ్ళాలి. ఇక్కడ సైడ్ మొత్తం వాటరు, ల్యాండ్ స్లైడింగ్ అయితే అంటే రోడ్ అసలుకి ఏం మంచిలేదంట. లారీ చూడండి ఒక్కసారి ఎట్లా పడ్డా, అసలుకి ఘోరం పడ్డది. ఇలా డీసెంట్ వచ్చి ఇంట్లోనే పడ్డది. ఎట్లా చేస్తారు మరి? అసలైన అడ్వెంచర్ అంటే ఇంకా ఈ నుంచి ఉంటుంది చూడండి, మామూలుగా ఉండదు. ఆల్రెడీ మేము తిన్న దగ్గర షాప్ దగ్గర చెప్పారు, అంటే ఈ నుంచి జాగ్రత్తగా వెళ్ళండి. ల్యాండ్ స్లైడింగ్ అయితే ఒక 10-20 కిలోమీటర్లు చూసుకుంటూ వెళ్ళాలి, అక్కడ ఇక్కడ చూసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే మనం ఒకటే ముందు చూస్తే ఆ పైనుంచి ఏం పడుతున్నాయో, రాళ్ళు పడుతున్నాయో, ల్యాండ్ స్లైడింగ్ అవుతున్నాయో తెలియదు. అంటే మీరు అక్కడిక్కడ చూసుకుంటూ వెళ్ళాలి, లేదంటే చాలా ఘోరం మన మీద కూడా పడే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా వెళ్ళండి. గుంతలు ఉంటాయి, చాలా వాటర్ ఉంటాయి, అసలుకి పెద్ద పెద్ద గుంతలు ఉంటాయి. మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా వెళ్ళండి, అదేదని చెప్పారు. చూడండి మన ముందల నుంచి లారీ వస్తుంది కదా, ఆ లారీ అవతల సైడ్ ఏమో గుంత ఉంది, పెద్ద లోయ. మన సైడ్ ఏమో కొంచెం చిన్న గుంతనే ఉంది, కానీ ఇవతల పడేస్తాడేమో, ఒకవేళ నాకు గుద్దుతాడేమో అని నాకు చాలా అంటే చాలా భయం వేసింది. ముందుకెళ్తుంటే చూడండి ఎట్లా ఉంది లోయ చూడండి. అంటే కొంచెం రాళ్ళు, పెద్ద పెద్ద రాళ్ళు కింద పడ్డాయి. ఆ రాళ్ళు చూడండి ఎట్లా స్లిప్ అవుతుంది బండి, కొంచెం స్లిప్ అవుతుంది చూడండి. ఇగో
ఎట్లా ఉంది చూడండి రోడ్, అంత ఘోరమైన రోడ్లా. నేను ఇదే ఫస్ట్ టైం, నా ఎక్స్పీరియన్స్ అయితే చాలా లైఫ్ లాంగ్ అసలుకి గుర్తుండిపోవాలి. ఇంకా ఈ రైడ్ మాత్రం, లద్దాఖ్ రైడ్ మాత్రం లైఫ్ టైం అసలుకి చచ్చిపోయేదాకా గుర్తుంటుంది. జస్ట్ ఒకసారి వాటర్ చూడండి ఎంత ఘోరంగా ఉన్నాయి. ఈ వాటర్ల నుంచి సగం మునిగిపోయింది నా బండి అయితే. ఇప్పటిదాకా నా బండి అక్కడ పెట్టిన ఘోరంగా అంటే ఘోరంగా మునిగిపోయింది, చాలా మునిగిపోయింది. ఇగో ఈ కారు వెళ్తాయి చూపిస్తా చూడండి ఎంత మునిగిపోతుందో ఒకసారి. మనం ఈ రోడ్ల నుంచి వచ్చినాము, ఎంత మునిగిపోయింది చూడండి కారు, ఎంత ఘోరంగా దగ్గర చూడు. అగో సగానికి మునిగిపోయింది. వామ్మో ఘోరమైన స్టంట్లు ఉన్నాయి ఇక్కడ సైడు. రోడ్ రిపేర్ చేస్తారు, మొత్తం ల్యాండ్ స్లైడింగ్ అవుతుంది అంటే ఇక్కడ సైడు. వెళ్ళిపోదాం, తొందరగా వెళ్ళిపోదాం. అమ్మో అసలు నా వల్ల అయితే లేదు. ఇట్లకెళ్ళి మా షూ చూడండి, షూ చూడు మొత్తం గలీజ్గా. నేను ఇప్పటిదాకా వచ్చిన రోడ్ అయితే చాలా అంటే చాలా డేంజర్గా ఉంది. వాళ్ళు చూడండి ఎంత బురదలా, ఎంత ఘాట్ రోడ్లా కష్టపడతారు. ఒకసారి వాళ్ళని చూడండి ఒకసారి. అగో వాళ్ళకి ఎన్ని కష్టాలు చూడండి, వాళ్ళు ఎంత రోడ్లు అలా కష్టపడతారు. చాలా గలీజ్గా అయిపోయినాయి, మొత్తం ల్యాండ్ స్లైడింగ్. వాళ్ళకి ఎప్పుడు ఉంటారో ఎప్పుడు పోతారో తెలుస్తలేదు, అంత ఘోరం ఉంది. ఆ కొండలు చూడండి ఎట్లా ఉన్నాయో, చాలా అంటే చాలా పెద్ద కొండలు చూడండి ఎంత ఘోరం ఉన్నాయో కొండలు మొత్తము చూడండి చుట్టూ. ఇక్కడ మన బైకు ఇంత అడ్వెంచర్లో ఎప్పుడు నా లైఫ్లో అనుకోలే కూడా, ఇంత అడ్వెంచర్లో మన బైక్ తీసుకెళ్తాను. చూడండి ఆ కొండల కాడ వాటర్ వస్తున్నాయి, బ్యాక్ కెమెరా నుంచి చూపెడతా చూడండి. చూడండి వాటర్ ఎట్లా వస్తున్నాయి ఆ కొండల పై నుంచి. ఈ చుట్టూ కొండలు, ఇక్కడ మన బైకు. చలో ఇంకా ఈ నుంచి మొత్తం హైవేనే, చాలా అంటే చాలా మంచిగా ఉన్నది. ఆ ఫోటోలు దిగుదామంటే కూడా భయం వేసింది, ఏడ ల్యాండ్ స్లైడింగ్ అవుతుంది, ఏడ ఏంది అలా చాలా పెద్ద పెద్ద కొండలు చూస్తుంటే ఇంకా చాలా అంటే చాలా భయం వేసింది. ఇంకా అట్లనే పోయినాం. నాకు ఫోటోలు వీడియోలు దిగడానికి కూడా ఎవరు లేరు. ఆ బ్రో వచ్చేసి ముందు వెళ్ళిపోయిండు, మనం వెనకెళ్తున్నాము. అంటే వీడియోలు అవి తీసుకుంటా, నేను ఫోన్లో తీసుకుంటూ వచ్చిన కదా, అందు గురించే నేను వెనకొచ్చిన. ఆ బ్రో అయితే ముందు వెళ్ళిపోయిండు. ఇక చూడండి మంచిగా ప్రశాంతంగా ఈ రోడ్లలో ఎంజాయ్ చేసుకుంటూ చూసుకుంటూ వెళ్ళిన వాటర్ చూడండి రోడ్ల పైన ఎట్లా వెళ్తున్నాయి. వచ్చేసి లేంట్రీ, ఇంకా ఇక్కడ మన నెంబరు, ఇంకా మన లైసెన్స్ నెంబరు, మన పేరు, మనం ఏ నుంచి ఎక్కడికి వెళ్తున్నాము. నేను ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి శ్రీనగర్ నుంచి లే వెళ్తున్నా. ఇంకా అది పర్మిషను. ఇంకేంది మన నెంబరు, మన బండి నెంబరు, ఇంకేంది అంతేనా, మన పేరు, మన ఫోన్ నెంబరు, ఇంకా అన్నీ తీసుకొని రాపియాలి. ఆడ రాసిన తర్వాత మనము అప్పుడు అక్కడ లే సైడ్ చాలా అంటే చాలా బైకులు, ఒక 10-20 బైకులు ఉండే. ఇంకా దగ్గర అన్నీ పోయినాయి. ఇంకా మా బండి, ఆ బండి అవతల ఇంకా 2-3 బండ్లు ఉన్నాయి, అన్నీ వెళ్ళిపోతాయి. ఇంకా బ్రో దాంట్లో అయితే పెట్రోల్ అయిపోయిందంట, పెట్రోల్ వేపించుకుంటుండు. నా దాంట్లో అయితే ఉంది, ఇంకా బాగానే ఉంది, చాలానే ఉంది. చూడండి ఒకసారి, ఒక కొంచెం దిగింది అంతే. నిన్న అయితే ఓపించుకున్నాం కదా మనము, అందు గురించే. ఇంకా ఇప్పుడైతే ఆ బ్రో కూడా నిన్న ఓపించుకున్నాడు, కానీ మరి ఇప్పుడు ఎందుకు ఓపించుకుంటున్నా అంటే ముందు ఏమన్నా ఆగిపోతే పెద్ద పరిచయం అని ఈయన ఓపించుకుంటున్నట్టుండు. ఇంకా లే వచ్చేసి 97 కిలోమీటర్స్ ఉంది. జస్ట్ ఇప్పుడే ఈ టన్నెల్ దగ్గర ఫోటో అయితే తీసుకున్నాము, ఫోటోలు వీడియోలు అవన్నీ తీసుకున్నాము. ఇక మన పక్కన చూడండి వాటర్ ఫాల్స్ ఎట్లా వస్తున్నాయో. ఇక వాటర్ ఫాల్స్ ఇక్కడ చాలా అంటే చాలా మంచిగా వస్తున్నాయి, మంచి నీట్ వాటర్, అవి తాగొచ్చు కూడా మనం అవి. ఇక మన బైక్ ఇక్కడ చూడండి, మన బ్రో, ఈ బ్రో లేకపోతే నాకు ఫోటోలు వీడియోలు ఇవన్నీ రాకపోతుండే. థ్యాంక్ యూ సింగిల్గా. ఆ బ్రో కూడా సింగిల్గానే, కానీ ఆయనకి వెళ్ళిపోయింది, నాకు కూడా వెళ్ళిపోయింది, ఇద్దరికి వెళ్ళిపోయింది. ఇంకా ఈ నుంచి అయితే వెళ్ళిపోతాం. ఈ నుంచి మంచి రోడ్ ఉంది, చాలా మంచి రోడ్ ఉంది. నా పక్కల వాటర్ చూడండి ఎంత గానం, ఎంత ఘోరంగా వెళ్తున్నాయో. ఇలా ఒక మనిషి పడ్డా అంటే ఇట్లా వెళ్ళిపోతారు, స్పాట్లు వెళ్ళిపోతారు అంతే, అంతకు మించి వేరే ఉండదు. అంటే ఇవి వర్షం పడ్డందుకు మొత్తం ఆ కొండల మధ్యలో ఉన్న నీళ్ళు అవి మాట వస్తుంది, కానీ లేకపోతే మంచి వాటర్, చాలా అంటే చాలా క్లీన్ వాటర్ వస్తుండే. చూడండి ఒకసారి ఎంత ఘోరంగా వెళ్తున్నాయో. మొత్తం ఎడారి లాగానే ఉంది చూడండి. రోడ్ చూడండి ఎంత పొడుగుందో, స్ట్రేట్ ఒకటే రోడ్ చూడండి, ఆడు వరకు స్ట్రేట్ ఒకటే రోడ్డు. ప్రజెంట్ వచ్చేసి సంగం పాయింట్ దగ్గర ఉన్నాము. చూడండి ఇక్కడ నుంచేమో బాలేని వాటర్ వస్తున్నాయి, అక్కడ నుంచేమో మంచి వాటర్ వస్తున్నాయి. చూడండి రెండు కలిసి
అక్కడ సైడ్ వెళ్తున్నాయి. మన వెనుక చూడండి ఒకసారి ఆడపిల్లలు కూడా సిగరెట్ తాగుతారు. జస్ట్ ఇప్పుడే లేక్ అయితే వచ్చేసినాము. లేక్ వచ్చి ఈడొక రూమ్ అయితే తీసుకున్నాము. అసలు ఘోరం అంటే ఘోరం చలి పెడుతుంది, మామూలుగా చలి పెడతలేదు. ఈడొక రూమ్ అయితే తీసుకున్నాము. అసలు ఘోరం అంటే ఘోరం చలి పెడుతుంది, మామూలుగా చలి పెడతలేదు. మా సామాన్ మొత్తం బయట నుంచి బైక్లకు ఇప్పుకొచ్చి ఇక్కడ లోపలైతే పెట్టేసినాము. ఇగో ఇది మా రూము. ప్రజెంట్ వచ్చేసి మన బైకులు చూడండి అక్కడ పెట్టినాము. నా బైక్ వచ్చేసి ఆడ పెట్టినా. ఇది మన రూమ్ ప్రజెంట్ వచ్చేసి టీ అయితే తాగుతున్నాము. ఈ రూమ్ వాళ్ళే టీ 1 టీ మేడం గివ్ మీ 1 టీ ఫుల్ కోల్డ్ అది అని చెప్తే ఇంకా టీ అయితే ఇచ్చిండ్రు. ఒక్క 2 బెడ్షీట్లు ఇచ్చారు చాలు. ప్రశాంతంగా వండుకుందాం. రేపు లేస్తేనేమో వెళ్ళాలి, లేకపోతే సైలెంట్గా వండుకోవాలి. ఇంకా నాకైతే ఏమైతలేదు అసలుకి. గాయస్ నాకైతే ఫుల్ అంటే ఫుల్ జ్వరంలాగా వస్తుంది, కొంచెం కొంచెం జ్వరంలాగా వస్తుంది. ఇంకా ఈ బ్రో వెళ్ళి ఇక పిజ్జా తీసుకొచ్చిండు. అంటే నాకు ఫుడ్ వద్దు బ్రో, నేను ఆల్రెడీ మధ్యాహ్నం తిన్నా, ఇంకా ఫుడ్ వద్దు అది అని అంటే ఇప్పుడే వెళ్ళిండు. అంటే ఆయననే తినొస్తా అది అని చెప్పిండు, కానీ మళ్ళీ నా కోసం పిజ్జా, ఇద్దరి కోసం పిజ్జా పట్టుకొచ్చిండు. చూడండి. వాట్ బ్రో? చికెన్ పిజ్జా. చికెన్ పిజ్జా మసాలా. ఓకే వావ్.